సప్లై అనమాట. వాల్యూ సప్లైలో అసలు ఏముందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ సప్లై అంటే జనరల్గా మేజర్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ సప్లై అంటే ఏం లేదు. ఒక వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమౌంట్ మీద మనం ట్యాక్స్ చేయాలి, ఏ అమౌంట్ మీద మనం ట్యాక్స్ లీవ్ చేయాలి. అమౌంట్ ఉందా, ఎగ్జాంపుల్ ఇది వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఇది అమౌంట్. అంటే ఈ అమౌంట్ అంటే ఎగ్జాంపుల్ 100 రూపీస్ నువ్వు పర్చేజ్ చేస్తే దానికోసం ఒక ఎగ్జాంపుల్ ఒక గూడు ఉన్నావు, దానికోసం ఈ గూడు అనేది ఏదైనా ఎగ్జాంపుల్ ఇది గూడు కాదు, ఒక అసెట్ అనుకోండి. అసెట్ 100 రూపీస్ కొన్నావు. ఆ తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ 10 రూపీస్ ఇంకా అయినావు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 10 రూపీస్ ఇంకా అయినావు, ఆ తర్వాత ఇన్స్పెక్షన్ ఛార్జెస్ 10 రూపీస్ ఇంకా అయినావు, ఆ తర్వాత వేరే ఏదైనా ఇన్సిడెంటల్ ఛార్జెస్ అవన్నీ ఇంకా అయినావు, ఇంకో 10 రూపీస్ అనుకో. టోటల్ చూసుకుంటే 140 రూపీస్ అయినాయి. ఇది వాల్యూ. అంటే ఈ వాల్యూ మీద జిఎస్టీ చేయాలా అంటే ఏ వాల్యూ మీద చేయాలి అంటే దీని మీద మళ్ళీ వేరే లోకల్ ట్యాక్సెస్ యాడ్ అయితే ఇంకో 10 రూపీస్ 150 మీద చేయాలా అంటే ఏ వాల్యూ మీద నేను జిఎస్టీ వేయాలనేది వాల్యూ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లై అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒక ఏ వాల్యూ మీద అంటే సప్లై అనేది ఏ వాల్యూ మీద చేయాలనేది, నథింగ్ బట్ ట్యాక్స్ ఏ వాల్యూ మీద చేయాలనేది చెప్పేదే వాల్యూ ఆఫ్ సప్లై. ఓకేనా. వాల్యూ ఆఫ్ సప్లై అనేది జనరల్ ఇదే చెప్తారు. వాల్యూ ఆఫ్ సప్లైలో మనం ఒకసారి టాపిక్స్ అనే ఒకసారి చూద్దాం. టాపిక్స్ అంటే నథింగ్ బట్ మనం ఒక్కొక్కటి లైన్గా అడ్జస్ట్మెంట్స్ కూడా చూద్దాం. మేజర్ ఏంటంటే కాన్సెప్ట్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లైలో చిన్న రమేష్ సోని సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే టాపిక్స్ షార్ట్ కట్స్ అనమాట. టాపిక్స్ అంటే నథింగ్ బట్ ఏ వాల్యూలో ఇంక్లూడ్ చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ట్యాక్సెస్ యాడ్ చేస్తావు ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. అంటే జిఎస్టీ ఏది జిఎస్టీ అది ఎస్జిఎస్టీ అయినా సిజిఎస్టీ అయినా ఏది జిఎస్టీ అయినా సరే ఎక్స్క్లూడ్ చేస్తావు. మిగతా అన్ని ట్యాక్సెస్లు యాడ్ చేస్తావు. లోకల్ ట్యాక్సెస్ అని ఏదైనా సరే యాడ్ చేసేస్తావు. వీడు ఏమంటాడు అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి పాయింట్లో ఉంటుంది. ఆబ్లిగేషన్ ఆఫ్ ద సప్లయర్ బట్ పేడ్ బై ద రిసిపియంట్. అంటే జనరల్గా పే చేయాల్సింది ఆబ్లిగేషన్ ఆఫ్ ద సప్లయర్ కానీ పే చేసింది రిసిపియంట్ అనమాట. ఇది యాడ్ చేస్తావు వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేస్తావు. ఇది కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేస్తావు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ ఛార్జెస్ ఉంటాయి, ప్యాకింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తావు. ప్యాకింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తావు. ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్సిడెంటల్ ఛార్జెస్ అంటే లైక్ కమిషన్ కానీ ఆ తర్వాత ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఏదైనా సరే ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఇవి కూడా యాడ్ చేస్తావు. ఇంకోటి ఏంటంటే కమిషన్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తావు. కమిషన్ ఏదైతే కమిషన్. ఇంకోటి ఏంటంటే సబ్సిడీ ఇప్పుడు ఏం చేస్తావు అంటే సబ్సిడీ అనేది జనరల్గా 2 టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ ఉంటాయి. అయితే సబ్సిడీ అనేది జనరల్గా అది ఎవరిచ్చిర్రు అనేది చూసుకో, ప్రైవేటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే స్టేట్ గవర్నమెంటా చూసుకో. సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా ఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఒక ప్రైవేట్ సబ్సిడీ అయితే వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేస్తావు. అదే వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే మైనస్ చేస్తావు వాల్యూ ఆఫ్ సప్లై. ఇది నార్మల్. ఇప్పుడు వేరే అంటే ఇదే వాడిని ఏమంటాడంటే అరే నేను సెక్షన్ 15కి వెళ్ళి చెప్తారా పోయి అంటే ఏ వాల్యూ ఇంక్లూడ్ చేయాలా, 15(1) ఏం చెప్తుంది, సెక్షన్ 15(2) ఏం చెప్తుంది, సెక్షన్ 15(3) ఏం చెప్తుంది అనేది చెప్పేదే వాల్యూ. ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కటి నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోం. నార్మల్ క్వశ్చన్స్ అంతే జస్ట్. ఇంకోటి ఏంటంటే డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. డిస్కౌంట్స్ పాయింట్ కూడా చెప్పేస్తా. డిస్కౌంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ సప్లై డిస్కౌంట్ ఉంటుంది, పోస్ట్ సప్లై డిస్కౌంట్ ఉంటుంది. ప్రీ సప్లై డిస్కౌంట్ అంటే నేను అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ముందు నీతో అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయినా ఎగ్జాంపుల్ ప్రీ సప్లై ఉంటుంది, ప్రీ సప్లై డిస్కౌంట్ ఉంటుంది, పోస్ట్ సప్లై డిస్కౌంట్ ఉంటుంది. ప్రీ సప్లై డిస్కౌంట్ అంటే నేను టైమ్ ఆఫ్ సప్లై అంటే నేను అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకముందే నేను నీతో డిస్కౌంట్ ఎంటర్ అయిపోయినా అంటే నథింగ్ బట్ డిస్కౌంట్ అనేది నీకు నాకు ముందు తెలుసు. సప్లయర్కి ముందు తెలుసు, రిసిపియంట్కి ముందు తెలుసు. ఇద్దరికి ముందు తెలిస్తే మైనస్ చేసుకో, ఇద్దరికి ముందు తెలిస్తే మైనస్ చేయి. ఒకవేళ పోస్ట్ సప్లై డిస్కౌంట్ అంటే అసలుకి పోస్ట్ సప్లై డిస్కౌంట్ అంటే అరే ఆఫ్టర్ ద సప్లై అంటే ఎగ్జాంపుల్ లైక్ నేను ఏమంటున్నా అంటే ఏదైతే డిస్కౌంట్ ఉందో ఈ డిస్కౌంట్ అనేది ప్రైస్కి లింక్ ఉండాలి. ఏదైతే డిస్కౌంట్ ఉందో అది ప్రైస్కి లింక్ ఉండాలి. ఈ డిస్కౌంట్ ఎగ్జాంపుల్ 10,000 బిల్ చేసినావు, 10,000 బిల్ చేస్తే ఎట్ ద రేట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నా అంటే నథింగ్ బట్ ఎగ్జాంపుల్ 10,000 కంటే ఎక్కువ చేయి, ఎట్ ద రేట్ 20% డిస్కౌంట్ ఇస్తా అంటే నథింగ్ బట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయకపోతే డిస్కౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇది లింక్ ఉంది అంటే ఇది ప్రైస్ అనేది లింక్ ఉంది అనమాట. ఓకేనా. దీన్ని మైనస్ చేస్తావు, ఇది కూడా మైనస్ చేస్తావు, ఇది కూడా మైనస్ చేస్తావు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క సమ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకు సమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ కానీ 60,000 యాడ్ చేస్తావు. ఏమేమి యాడ్ అండ్ ప్లస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు చూడాల్సింది వాల్యూ ఏమడుగుతుంది, వాల్యూ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ అనేది ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60,000 యాడ్ చేస్తావు, ఇది కూడా యాడ్ చేస్తావు, 60,000 యాడ్ చేస్తావు, ఇది కూడా యాడ్ చేస్తావు, ప్యాకింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తావు, ఫ్రైట్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తావు. ఫ్రైట్ ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లయర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు గుర్తుపట్టు. సప్లయర్ వీడు, రిసిపియంట్ వీడు. ఓకేనా. సప్లయర్ అట్టోడు మ్యానుఫ్యాక్చర్ ద టొబాకో చేసిండు, ప్రొవైడ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఎవరు సిఎఫ్కి సేల్ చేసిండు. ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ అంటే ఎవరికి సేల్ చేస్తాం, 60,000 సేల్ చేసిండు, ఆ తర్వాత కస్టమ్ డ్యూటీ కట్టిండు, ఆ తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ 2,000 కట్టిండు, ఆ తర్వాత నెక్స్ట్ 600 కట్టిండు. ఇవన్నీ యాడ్ చేస్తావు. 60 + 6 + 2 ఇది యాడ్ చేస్తావు. ఆ తర్వాత ఏంటంటే టోటల్ బిల్ బిఫోర్ డిస్కౌంట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే డిస్కౌంట్ అనేది ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ రికార్డెడ్ ఇన్ ద గుడ్ అంటే 2% ఇంటూ
60,000 వేయాలి. 16,600 మీద 2% అంటే 1,200 వస్తుంది. 1,200 మైనస్ చేస్తుంది. ఇది వాల్యూ ఆఫ్ సప్లై. వాల్యూ ఆఫ్ సప్లై నేను ఆల్రెడీ చెప్పేసిన టాపిక్స్లో ప్రైస్, ద ట్యాక్సెస్, ప్యాకింగ్, ఓకే ఇదంతా నువ్వు రాయాలి. యాజ్ పర్ సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎనీ ట్యాక్సెస్ కానీ, డ్యూటీస్ కానీ, సెస్ కానీ, ఆ తర్వాత చార్జెస్ ఎనీ అదర్ దెన్ ద జిఎస్టీ, సిజిఎస్టీ అనదర్ ఎనీ కంపన్సేషన్ చార్జ్డ్ సపరేట్లీ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఒకవేళ చార్జెస్ సపరేట్లీ చేసాం అనుకో బై ద సప్లయర్ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై అండ్ ఎక్సైజ్ డ్యూటీ అనేది చార్జెస్ సపరేట్ చేశారు కాబట్టి అది కూడా యాడ్ చేసి పడేయండి అన్నట్టు. ఆ తర్వాత ఇన్సిడెంటల్ చార్జెస్ అంటే కమిషన్ కానీ, ప్యాకింగ్ కానీ చార్జ్డ్ బై ఎవరు చార్జ్ చేయాల్సింది సప్లయర్ టు ద రిసిపియంట్, ఎవరు చార్జ్ రిసిపియంట్, ఇది కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో యాడ్ చేయండి. అதாவது సిన్స్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ బై సప్లయర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద సప్లై బికమ్స్ కాంపోజిట్ సప్లై, అది కూడా కాంపోజిట్ సప్లై అయిపోతుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సప్లై బిలాంగ్స్ టు ద సప్లై ఆఫ్ ద గుడ్స్ అండ్ ద ఫ్రైట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపోజిట్ సప్లై అంటాడు. ఆ తర్వాత ఏంటంటే డిస్కౌంట్ అనేది నోన్ టు బిఫోర్ ద టైమ్ ఆఫ్ సప్లై అనేది రికార్డెడ్ అని ఆల్రెడీ డిస్కౌంట్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి మనం వాల్యూలో ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా. ఇక కాంప్రహెన్సివ్ సమ్ చేద్దాం. కాంప్రహెన్సివ్ సమ్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. సబ్సిడీ అంటే ఒకసారి చూద్దాం. కొంచెం ముందుకెళ్ళే కొద్దీ మనం ఇంకా కొంచెం చూద్దాం. ఓకే 1 minute. ఇది ఈ క్వశ్చన్కి రా. ఈ క్వశ్చన్ చూసుకుంటాం అంటే సేమ్ క్వశ్చన్, దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వైయూ లిమిటెడ్ ఉంది. వైయూ లిమిటెడ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద గూడ్స్ సప్లైడ్ బై అగ్ని. అసలు ఎవరు సప్లయర్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సప్లయర్ ఏంది, రిసిపియంట్ ఏంది, అది ఇంట్రాస్టేటా అది ఇంట్రాస్టేట్ అనేది చూసుకోవాలి. ఇది ఏంటంటే వాల్యూ సప్లైలో అదంతా అవసరం లేదు. ఇంట్రాస్టేట్ అదంతా అవసరం లేదు. జనరల్ క్వశ్చన్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఇది లిస్ట్ ప్రైస్ కదా, ఎక్స్క్లూజివ్ ఆఫ్ టాల్ ట్యాక్సెస్, ఇది యాడ్ చేయి. ఆ తర్వాత స్పెషల్ ప్యాకింగ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కస్టమర్ చార్జ్ టు ద కస్టమర్, అంటే వాడు చెప్పింది కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి ఇది కూడా యాడ్ చేయాలి. అండ్ డ్యూటీస్ లెవెడ్ బై లోకల్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత సిజిఎస్టీ చార్జెడ్ సపరేట్లీ అంటే ఇది యాడ్ చేయొద్దు. ఆ తర్వాత సబ్సిడీ లింక్డ్ ఫ్రమ్ ద ఎన్జిఓ అంటుంది. అది ఎన్జిఓ అంటే ఏంది? నథింగ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చూసుకో. అంటే ఈ 76,000 ఉందా, 76,000 అనేది ప్రైస్ ఈజ్ గివెన్ ఆఫ్టర్ కన్సిడరింగ్ సబ్సిడీ. అంటే ఎన్జిఓ అంటే ఏంది? ఎన్జిఓ అంటే నథింగ్ బట్ ప్రైవేట్ అనేది అంటే అది ఆల్రెడీ మైనస్ అయింది అంటే యాడ్ చేసుకోవాలి. ప్రైవేట్ సబ్సిడీ అనేది యాడ్ చేసుకోవాలి. 76 యాడ్ చేయాలి, 5,000 యాడ్ చేయాలి, 4,000 యాడ్ చేయాలి. సిజిఎస్టీ ఎట్లయినా ఉంది కాబట్టి ఇది కూడా సబ్సిడీ యాడ్ చేయాలి. ఆ తర్వాత డిస్కౌంట్. ఓకేనా. ఆ తర్వాత నార్మల్ సిన్స్ సబ్సిడీ అనేది లింక్ టు ద ప్రైస్ కాబట్టి సిన్స్ ఫ్రమ్ ద నాన్ గవర్నమెంట్ కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తాం. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాల్యూ ఆఫ్ సప్లై ఇంకా ఇక్కడ ఏంటంటే ఒకసారి మనం యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. వాల్యూ ఆఫ్ సప్లైలో కాకుండా ఇక్కడ ఏంటంటే చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సర్క్యులర్ అనమాట. ఈ సర్క్యులర్ ఇంపార్టెంట్ సర్క్యులర్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనం చెప్పేది ఇంపార్టెంట్ సర్క్యులర్ అనమాట. ఇంపార్టెంట్ సర్క్యులర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏం చెప్తున్నాడంటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్ ఏంది, డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే సరే ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, ఇది ఏపీ ఉంది, నథింగ్ బట్ ఎవరైనా సరే సేమ్ ప్యాన్ ఉంది కానీ 2 డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అంటే సేమ్ ప్యాన్ ఉంది, తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఉంది, 2 సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, సేమ్ ప్యాన్ అంటే డిఫరెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇది డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఇది కేస్ 1. ఓకేనా. కేస్ 2 ఏంటంటే ఒకటే స్టేట్లో 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అది కూడా డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. అంటే ఏమంటున్నా అంటే మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ అండర్ సేమ్ ప్యాన్, అది కూడా డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. అంటే సేమ్ ప్యాన్ వితిన్ ద సేమ్ అంటే సేమ్ ప్యాన్ ఉంది వితిన్ ద స్టేట్లో మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ ఉంది, అది కూడా డిస్టింక్ట్ పర్సన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ఏంటంటే ఒక సర్క్యులర్ ప్రకారం ఏంటంటే సిబిఎస్ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు కన్వేయన్స్ కానీ అంటే నథింగ్ బట్ నువ్వు కన్వేయన్స్ అనేది నువ్వు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లయినా చేయి బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ అనేది చేస్తే ఆ కన్వేయన్స్ అనేది ఓన్లీ ఫర్ మోడ్ ఆఫ్ అంటే కన్వేయన్స్ ట్రాన్స్పోర్ట్ చేసినావు అంటే జస్ట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కన్వేయన్స్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ అయితే జిఎస్టీ పడదు. ఓకేనా. ఒకవేళ కన్వేయన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీదే జిఎస్టీ పడుతుంది, కన్వేయన్స్ మీద జిఎస్టీ పడదు. యాక్చువల్లీ ఏంటంటే ఏం లేదు, ఫస్ట్ ఒక ట్రక్ ఉందా, ఈ ట్రక్లో గూడ్స్ నువ్వు క్యారీ చేస్తున్నావు. ఎగ్జాంపుల్ ట్రక్ వాల్యూ వచ్చేసి 10 lakhs ఉంది, గూడ్స్ వాల్యూ వచ్చేసి 1 lakh ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కేస్ 1లో చూసుకుంటే ఈ ట్రక్ వాల్యూ మీద జిఎస్టీ పడదు. ఇది ఏంటంటే ట్రక్ అనేది ఎగ్జాంపుల్ ఏపీ నుండి తెలంగాణ వెళ్తుంది. ఈ ట్రక్ ఏపీ నుండి తెలంగాణ వెళ్తుంది. ట్రక్ యొక్క వాల్యూ 10 lakhs కానీ వాళ్ళు యొక్క గూడ్స్ యొక్క వాల్యూ 1 lakh ఉంది. ఇప్పుడు జిఎస్టీ 1 lakh 10 lakhs మీద పడుతుందో 1 lakh మీద పడుతుంది అంటే 1 lakh మీద పడుతుంది.
1,00,000 వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మీద పడుతుంది. ఎప్పుడైతే ఇది డిస్టింక్ట్ పర్సన్, ఫస్ట్ కేసు ఏంటంటే అది డిస్టింక్ట్ పర్సన్ ఉండాలి, ఆ తర్వాత డిస్టింక్ట్ పర్సన్ ఉండాలి, అది కన్వీనియన్స్ అనేది మోడ్ ఆఫ్ కన్వీనియన్స్ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రా మెటీరియల్ మీద ఏదైతే వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఉందో దాని మీద పడుతుంది, ఇది జీఎస్టీ సప్లై కిందకి వస్తుంది. సెకండ్ కేసు ఏంటంటే కన్వీనియన్స్. ఇంకో కేసు ఏంటంటే ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. కేస్ టూ ఏంటంటే కన్వీనియన్స్ అనేది నువ్వు రిపేర్స్ పంపిస్తున్నావు. ఎగ్జాంపుల్ 10 lakhs ఉన్న ట్రక్ నువ్వు రిపేర్స్ పంపిస్తున్నావు. ఎగ్జాంపుల్ సేమ్ ట్రక్ నేను ఏం చేస్తున్నా అంటే రిపేర్స్ పంపిస్తున్నావు. ట్రక్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏపీ నుంచి తెలంగాణకి రిపేర్స్ పంపిస్తున్నావు. ఎగ్జాంపుల్ రిపేర్స్ అంటే జీఎస్టీ అనేది పడేది అంటే రిపేర్స్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ పంపిస్తున్నావు కాబట్టి రిపేర్స్ అనేది జీఎస్టీ పడుతుంది. ఒకవేళ అదర్ దెన్ ద అంటే ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ అదర్ దెన్ ద డిస్టింక్ట్ పర్సన్ అయితే ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణ నథింగ్ బట్ అన్రిలేటెడ్ పర్సన్ ఉన్నారంటే ఏదైతే సరే కన్వీనియన్స్ అయిందనుకో నథింగ్ బట్ దాని మీద జీఎస్టీ పడదు. హెన్స్ ఇక్కడ ఏంటంటే ఇంటర్ స్టేట్ సప్లై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్వీనియన్స్ అనేది ఇప్పుడు లాస్ట్లో సమ్మరీ చెప్పిస్తా. సమ్మరీ ఏంటంటే నథింగ్ బట్ ఈజీ. సమ్మరీ ఈజ్ నథింగ్ బట్ ఈజీ ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ షుడ్ బి ఇంటర్ స్టేట్ కన్వీనియన్స్ ఉండాలి. ఓకేనా, ఇంటర్ స్టేట్ ఉండాలి, ఆ తర్వాత కన్వీనియన్స్ ఉండాలి, అది కూడా విత్ ద డిస్టింక్ట్ పర్సన్ ఉండాలి. అయితేనే జీఎస్టీ పడుతుంది అంటే ఎస్ పడుతుంది. ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మీద పడుతుంది, ప్లస్ రిపేర్స్ మీద పడుతుంది. ఓకేనా, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మీద పడుతుంది, వేరే దాని మీద పడదు. అదర్ దెన్ రిలేటెడ్ డిస్టింక్ట్ పర్సన్ కాకుండా వేరే ఛార్జ్ చేస్తే ఆ జీఎస్టీ పడదు. ఇప్పుడు ఏంటంటే ఇది క్వశ్చన్ మీద వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఒకసారి చూసినాం అనుకో మనం, వాల్యూ ఆఫ్ ద గూడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవర్ ఇంజనీర్స్ అనేటువంటి సప్లయర్ ఇది రిజిస్టర్డ్ ఇన్ ద ప్రొవైడింగ్ ద ఎక్స్పర్ట్ వీడి మెయింటెనెన్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద లార్జ్ పవర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి? పవర్ ప్లాంట్ నథింగ్ బట్ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇది రిప్రజెంట్ మెయింటెనెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. థర్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది కాబట్టి ఓకే. అయితే సిచ్యువేషన్స్ ఓవర్ ద అదే నథింగ్ బట్ సిచ్యువేటెడ్ ఆల్ ఓవర్ ద ఇండియా, అంటే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళ హెడ్ ఆఫీస్ అనేది బెంగళూరు ఉంది, కర్ణాటకలో ఉంది, బ్రాంచ్ ఉంది, అదర్ వేరే. ఇక్కడ ఏంటంటే వీడు కంపెనీ అనేది సెల్ఫ్ కంటెంట్ మొబైల్ వర్క్షాప్స్ ఇవన్నీ రిపేర్స్ చేస్తాం, ఇదంతా చేస్తుండు, ట్రక్ క్లయింట్ ఆఫీస్కి పంపిస్తాం, రిపేర్స్ పంపిస్తాం, అదంతా చెప్తుండు. ఇదంతా చాలా చెప్పేసిన తర్వాత వీడు ఏమంటాడంటే సేమ్ ట్రక్ ఇస్ సెంట్ టు ద కంపెనీ ఓన్ ఆఫీస్ కూడా పంపిస్తాం అని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే వాడు ఏమంటుండే వర్కౌట్ ద జీఎస్టీ లైబిలిటీ, అరే జీఎస్టీ ఎంత వస్తుంది రాబోయే చెప్పు రాబోయే అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రక్ అనేది ఓన్ లొకేషన్ పంపిస్తాం. వాల్యూ ఆఫ్ ద ట్రక్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ద గూడ్స్ కంటెంట్ ఇన్ ద ట్రక్ అనేది 3 lakhs. ఇప్పుడు 25 lakhs ఉంది. వాల్యూ ఆఫ్ ద ట్రక్ మీద జీఎస్టీ పడదు, 3 lakhs మీద జీఎస్టీ పడుతుంది. ఓకేనా, ఇంటర్ స్టేట్ సప్లై చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎక్కడోడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద మెయింటెనెన్స్. ఓకే, వీడు ఎవరికి సప్లై చేసిండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు సప్లై చేస్తే చూసుకో ఎక్కడ ఇంటర్ స్టేటా చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఐటమ్స్ సెంట్ టు ద ఈజ్ ఓన్ లొకేషన్ తమిళనాడు కాబట్టి ఐజీఎస్టీ పడ్డది, ఇంటర్ స్టేట్ కాబట్టి పడ్డది జీఎస్టీ. ఇప్పుడు ఏంటంటే ట్రక్ సెంట్ టు క్లయింట్ లొకేషన్ కాబట్టి డిస్టింక్ట్ పర్సన్ కాదు కాబట్టి జీఎస్టీ పడదు. హెన్స్ నోట్ నథింగ్ బట్ ఎలోన్ కాంట్రాక్ట్ అండ్ టు ద క్లయింట్ లొకేషన్ కాదు, ట్రక్ సెండ్ గూడ్స్ ఈవెన్ దో ట్రక్ కానీ అయితే ఇప్పుడు మనం నోట్ చదివినాం అనుకో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనం చదివినాం అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక సర్కులర్ చదువుతాం. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఎనీ కన్సిడరేషన్, మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ అనేది మేమేం చేస్తాం జనరల్గా డీమ్డ్ సప్లై కిందకి చూస్తాం రవి అని అంటాడు షెడ్యూల్ 1లో, అంతే కదా. పర్చేస్ వాల్యూ ఇస్ టేకెన్ యాజ్ ద ట్యాక్సిబుల్ వాల్యూ బీయింగ్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ అని అంటాడు రూల్స్ ప్రకారం, రూల్ 28 ప్రకారం. ఇప్పుడు ఏంటంటే ఓవర్ ద రీజనల్ ఆఫీస్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ కాబట్టి ఎనీ వాల్యూ మే బీ డిక్లేర్డ్ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ ఇట్ విల్ బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటాడు. అంటే ఏదైతే సరే ఐటీసీ ఎగ్జాంపుల్ పర్చేస్ బయ్యర్ వెళ్ళి చేస్తుంది కాబట్టి ఓపెన్ మార్కెట్ అనేది ప్రైస్ తీసుకుంటాం అంటాడు. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అనేది కర్ణాటకలో ఉంది, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది నథింగ్ బట్ టర్మినేట్ అనేది తమిళనాడు అవుతుంది, ఐజీఎస్టీలో ఇవి చేస్తాం. ఓకే, ఇంటర్ స్టేట్ సప్లై ఉంది, ఓకే వదిలేసి అంతా ట్యాక్స్ ఇన్వాయిస్ టు బీ రేస్డ్ బై ఇదంతా రేస్ చేస్తాం. ఓకే, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే యాజ్ పర్ ద ఎవరైతే డిస్టింక్ట్ పర్సన్ డెఫినేషన్ చెప్తుండే పర్సన్ హూ ఒబ్టైన్డ్ మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ ఇది విత్ ఇన్ ద స్టేట్, ఎవరైతే సరే విత్ ఇన్ ద స్టేట్ మోర్ దెన్ 1 రిజిస్ట్రేషన్ ఒబ్టైన్ చేసారో ఆ తర్వాత ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్స్ అదైతే డిస్టింక్ట్ పర్సన్ అయిపోతుంది. షెడ్యూల్ 1 ప్రకారం ఏంటంటే ఈవెన్ దో సప్లై వితౌట్ ద కన్సిడరేషన్ చేసినా కానీ సప్లై బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ అనేది డీమ్డ్ సప్లై అయిపోతుంది, ఆ షెడ్యూల్ 1లో కవర్ అయిపోతుంది. ఇన్ ద జీఎస్టీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఇట్ ఇస్ క్లారిఫైడ్ దట్ ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ద వేరియస్ కన్వెన్స్ మోడ్ బిట్వీన్ ద డిస్టింక్ట్ పర్సన్ అనేది చెప్పేసినాం. అంటే నథింగ్ బట్ నాట్ ఫర్దర్ సప్లై, ఏదైతే ఫర్దర్ సప్లై చేయదో అది జనరల్గా జీఎస్టీ పడదు. అంటే గూడ్స్ ఆఫ్ సర్వీస్లో రాదు, సప్లై గూడ్స్లో రాదు, సప్లై ఆఫ్ ద సర్వీస్లో రాదు, కానీ ఇట్స్ నాట్ అవైలబుల్ జీఎస్టీ. ఒకవేళ ఫర్దర్ సప్లై చేశారు అనుకో నథింగ్ బట్ అప్లికబుల్ చేస్తారు ఎప్పుడు, ఒకవేళ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేస్తే అది జనరల్ అయితే వాడు ఏమంటుంది జనరల్ అయితే కన్వెన్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఫర్దర్ మూవ్మెంట్ లేకపోతే ఫర్దర్ సప్లై లేకపోతే జీఎస్టీ పడదు, కానీ ఒకవేళ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేస్తే పడుతుంది. సిన్స్ ఇన్ యాక్టివిటీ అనేది నాట్ ఏ సప్లై అవ్వదు, కానీ ట్యాక్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు ఇష్యూ. కానీ ఏంటంటే డెలివరీ ఛానల్ అనేది ఇష్యూ చేయాలి. ఓన్ లొకేషన్ అంటే నథింగ్ బట్ ఓన్ లొకేషన్ ఇష్యూ చేసినప్పుడు ఇవ్వాలి. అంటే నథింగ్ బట్
ఓన్ లొకేషన్ వచ్చినప్పుడు మనకు ట్యాక్స్ కట్టన అవసరం లేదని చెప్తాడు ఓన్ లొకేషన్ వచ్చినప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకో, ఓన్ లొకేషన్ ఏంటంటే జనరల్గా ఏంటంటే వాల్యూ ఆఫ్ ద గూడ్స్ మీద కడతావు, కానీ ఓన్ లొకేషన్ ట్రక్ మీద కట్టవు. ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ కేసు చదివినావు అనుకో, సప్లై వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ డీమ్డ్ టు బీ ఏ సప్లై అవుతుంది వెన్ ద గూడ్స్ ఆర్ సప్లైడ్ టు ద డిస్టింక్ట్ పర్సన్. హౌవర్ ఇన్ ద కేస్ స్టాండ్ అలోన్ అండ్ మిషనరీ కంటెంట్ మూడ్ టు ద క్లయింట్, నాట్ ఏ డిస్టింక్ట్ పర్సన్. ఇప్పుడు డిస్టింక్ట్ పర్సన్ కాబట్టి హెన్స్ డస్ నాట్ ఫాలో అండర్ ద స్కోప్ అండ్ నో జిఎస్టీస్ లెవెల్, అండ్ డెలివరీ చేయాలని ఇష్యూ చేయాలి అని చెప్తున్నాను అంతే. ఓకేనా. స్టాండ్ అలోన్ సెండింగ్ అదంతా నాకు సంబంధం లేదు, డెలివరీ చేయాలని ఇష్యూ చేసుకోమని చెప్తాను. ఇప్పుడు కూడా ఇది కూడా సేమ్ ట్రక్, ఇది కూడా సేమ్ ట్రక్ సెండ్ టు ద క్లయింట్ లొకేషన్ కర్ణాటక కాబట్టి ఇది కూడా రిపేర్స్ కాబట్టి ఇది కూడా పడదు అనమాట. ఇక్కడ నువ్వు చూసావు అనుకో, యాజ్ పర్ వర్క్ కాంట్రాక్ట్ అంటే ఏదైతే సరే గూడ్స్ అండ్ మూవబుల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయి ఉంటావు, ఇన్మూవబుల్ ప్రాపర్టీ అండ్ మెయింటెనెన్స్ గూడ్ అవుతుందో వేర్ ప్రాపర్టీ ఇన్ ద గూడ్స్. వర్క్ కాంట్రాక్ట్ WCS వర్క్ కాంట్రాక్ట్ అంటే ఎక్కడైతే గూడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ప్లస్ ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అవుతుంది అది వర్క్ కాంట్రాక్టర్ అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్మూవబుల్ ప్రాపర్టీ వేర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది, వేర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ contract in case of supplier provides some maintenance and repairs for power plants, that is in the nature of the immutable property అవుతుంది, కంజ్యూమబుల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇది వర్క్స్ కాంట్రాక్ట్ డెఫినేషన్లో కవర్ అవుతుంది. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ కాంపోజిట్ సప్లై అయింది, జనరల్ కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ గూడ్స్ ఉంటుంది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది, నేచురల్లీ బండల్డ్ ఉంటుంది, ఇన్ కనెక్షన్ వన్ అనదర్ ఉంటుంది కాబట్టి అని వాడు చెప్తాను. థస్ ఇన్ ద రిలేషన్ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కుడ్ బి కన్స్యూమబుల్స్ అండ్ కుడ్ బి ఐడెంటిఫైబుల్ ఇన్స్ ఐదర్ ఇన్ ద కేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ అనేది ఇన్సిడెంటల్ కంపోజిషన్ కాబట్టి కాంపోజిట్ సప్లై అవుతుంది కాబట్టి హెన్స్ ద వాల్యూ ఆఫ్ ద ఐటమ్ యూజ్డ్ ఇన్ ద రిపేర్స్ అనేది ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్వాయిస్ రైజ్డ్ ఫర్ సప్లై అనేది చార్జ్డ్ అనేది ఓకే డెలివరీ చేయాలని చెప్పి ఇష్యూడ్ అని చెప్తాడు. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే వాడు ఇంకా దాని మీద GST వేయలే. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే GST వేయలే. అదే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది సపరేట్గా చెప్పిండు అనుకో, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది సపరేట్గా ఇక్కడ చూసినాం అనుకో, కాంపోజిట్ సప్లైలో అరే ప్రిన్సిపల్ కాంపోజిట్ సప్లై అంటే ఏం లేదు. కాంపోజిట్ సప్లై అంటే కాంపోజిట్ సప్లై అనేది జనరల్గా నేచురల్లీ బండల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ విత్ బ్యాగ్ వచ్చింది అనుకో అది కాంపోజిట్ సప్లై. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ విత్ బ్యాగ్ ఉంది. ఎగ్జాంపుల్ ఏసీ విత్ కంప్రెసర్ అనేది నేచురల్లీ బండల్ అంటే దాన్ని వేరు చేయలేవు, అంటే ప్రిన్సిపల్ రేట్ తీసుకోవాలన్నమాట, ప్రిన్సిపల్ రేట్ అనేది తీసుకుంటావు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ కాంపోజిట్ సప్లై ఇది అనేది అంటే ఇక్కడ వర్క్స్ కాంట్రాక్ట్ అనేది కాంపోజిట్ సప్లై కాబట్టి కాంపోజిట్ సప్లై అనేది అంటే వర్క్స్ కాంట్రాక్ట్ అనేది సప్లై ఆఫ్ సర్వీస్ కాబట్టి గూడ్ కాదు కాబట్టి అండ్ కాంపోజిట్ సప్లై అనేది ట్రీటెడ్ యాజ్ అంటే సప్లై ఆఫ్ ద ప్రిన్సిపల్ సప్లై ఇన్వాల్వ్డ్ ఇన్ చార్జ్ టు ట్యాక్స్. అంటే ఏదైతే ప్రిన్సిపల్ సప్లై ఉందో అది సప్లై ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేసి ట్యాక్స్ ఇన్వాయిస్ టు బి ఇష్యూడ్ బై సప్లయర్ అని చెప్తాను. ఇన్ ద గివెన్ కేసు కాబట్టి అది ఇంటర్ స్టేట్ సప్లయా లేకపోతే ఇంట్రా స్టేటా చూసి దాని CGST IGST అని లివ్ చేసుకొని చూసుకోవాలి అంతే. మెజారిటీ ఏంటంటే ఈ క్వశ్చన్లు ఏంటంటే కన్వేయన్స్ అనేది అంటే విత్ ఇన్ ద క్లయింట్ వెళ్తుందా లేకపోతే అంటే విత్ ఇన్ ద డిస్టింక్ట్ పర్సన్ వెళ్తుందా అదర్ వెళ్తుందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. ఇది నార్మల్ క్వశ్చన్ అదొకటి. ఇంకోటి ఏంటంటే